సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం. శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మబంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా ఈరోజు క్రియాయోగం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి యోగ ప్రక్రియను మనము ప్రస్తావన చేసుకుందాం. మంత్రయోగము, లయయోగము, హఠయోగము, రాజయోగము, ఈ 4 యోగములు కలిసి ఉన్నదే క్రియాయోగము. ఈ క్రియాయోగము పూర్వము మహావతార బాబాజీ వారు లాహిరి మహాశయులకు ప్రబోధించారు. లాహిరి మహాశయులు యుక్తేశ్వరగిరికి ప్రబోధించారు. యుక్తేశ్వరగిరి పరమహంస యోగానంద స్వామీజీకి బోధించారు. ఇట్లా పరంపరగా వచ్చినటువంటిదే. ఎట్లయితే బ్రహ్మ విద్య పరంపరగా వచ్చినదో ఆ విధముగానే ఈ క్రియాయోగము అనేటువంటిది కూడా వేదమే ప్రమాణం. ఇప్పుడు కొన్ని ఉపనిషత్తులు యోగాన్ని బోధించేటివి, మరికొన్ని జ్ఞానాన్ని బోధించేటివి, మరికొన్ని ధ్యాన యోగాన్ని బోధించేటివి, మరికొన్ని ప్రాణాయామం అనేటువంటి యోగ ప్రక్రియను బోధించేటువంటి ఉపనిషత్తులు కూడా మనకు ఈ 108 ఉపనిషత్తుల్లో ఉన్నవి. అసలు ఉపనిషత్తులు ఎన్ని మనకు? 1180 ఉపనిషత్తులు. వేదములెన్ని? 4 వేదములు. ఈ 4 వేదములలో ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. అయితే ఇవన్నీ కూడా 18 పురాణములు, 18 ఉపపురాణములు, శాస్త్రములు, కావ్యములు, ఇతిహాసములు, ఇవన్నీ కూడా ప్రబోధిస్తున్నదేమి? ఆత్మ పరమాత్మ 2 ఒకటేనని, జీవుడు దేవుడు, సాకారము నిరాకారము, వీటిని తెలుసుకోమని చెప్పి మనకు మరి సనాతన కాలం నుండి కూడా మన ఋష్యాదులు మనకు ప్రబోధ చేస్తున్నారు. అయితే 2 మార్గములు ప్రసిద్ధములుగా ఉన్నవి. ఒకటి యోగ ప్రక్రియ ద్వారా మనలో వెలుగుతున్నటువంటి భవ్యమై దివ్యమై ప్రకాశించే తన స్వరూపాన్ని అంచెలంచెలుగా సమాధి యోగము ద్వారా కూడా మనకు కొంతమంది పొందగలిగారు. యోగులంతా ధ్యానము, యోగము, జపము, ప్రాణాయామం అనే ప్రక్రియల ద్వారా ఆత్మతత్వాన్ని పొందేదానికి ప్రయత్నించారు. కానీ జ్ఞానులు మహావాక్య విచారణ ద్వారా ఆత్మజ్ఞానాన్ని ఇక్కడే బ్రహ్మాత్మైక్యత్వ విజ్ఞానాన్ని పొందగలిగినారు. ఒకటేమో పరంపరా సాధన, మరొకటేమో సాక్షాత్తు సాధన. ఈ పరంపరా సాధన కోవలేకి వచ్చేటివే ధ్యానము, యోగము, ప్రాణాయామము, మంత్రజపము, ఇవన్నీ కూడా. ఇక క్రియాయోగము అన్నది ఈ హఠయోగములో ఒక భాగమే. 4 యోగములు కలిసి ఉన్నదే క్రియాయోగం. మూలాధార చక్రము నుండి ప్రాణశక్తిని అంచెలంచెలుగా మెల్లగా గురువు చెప్పిన ప్రకారము ఆ మేరుదండిని, ఆ ఎన్నెముకను చుట్టుకొని పైకి భ్రూమధ్యం వరకు ప్రవహింపచేయడం, భ్రూమధ్యం నుండి నెమ్మదిగా మూలాధారం వరకు ఆ యోగ ప్రక్రియ ద్వారా, ఆ టెక్నిక్ ద్వారా ఈ ప్రాణశక్తిని, ప్రాణ తరంగాలను, ప్రాణ ప్రవాహాన్ని మీదకు లాక్కోవడం. మీదకు అంటే పైకి, ఆ మేరుదండి ద్వారా, ఆ సుషుమ్నా నాడి ద్వారా పైకి తీసుకోవడం. పైకి అంటే భ్రూమధ్యం వరకు. ఆ భ్రూమధ్యం నుండి మళ్ళా నెమ్మదిగా మరొక పర్యాయం కిందకు, ప్రతి చక్రమునందును ఓం 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 అనుకుంటూ కిందికి వెళ్ళడం. ఇలా ఆరంభ దశలో ఉన్న సాధకునకు 12 క్రియలు ఇస్తారు. ఈ 12 పూర్తయిన తర్వాత ఇంక 12 అలా చేస్తూ ప్రాణశక్తిని
ఆ సుషుమ్నాలో పైకి తీసుకువెళ్ళేటువంటి ప్రక్రియ ఈ క్రియాయోగంలో ఉన్నది. ఈ క్రియాయోగం తెలిసినటువంటి బాగా తెలిసిన సిద్ధహస్తులైనటువంటి గురువుల ద్వారా మాత్రమే తెలుసుకొని సిద్ధి పొందాలి. ఈ క్రియాయోగమునకు పరమార్థం ఏమిటి అంటే నిర్వికల్ప సమాధి, యోగ నిర్వికల్ప సమాధిని భగవాన్ శ్రీ రమణ మహర్షులు వారు చెప్పింది సహజ నిర్వికల్ప సమాధి. సహజంగా నేను ఎవరు, నేను మనసు నేను కాదు, బుద్ధి నేను కాదు, చిత్తము నేను కాదు, అహంకారము నేను కాదు, వీటన్నిటినీ ఏ వెలుగులో తెలుసుకుంటున్నానో, ఏ ఎరుకలో తెలుసుకుంటున్నానో, ఇవన్నీ దేనికి తెలియబడుతున్నాయంటే జ్ఞానం అనేటువంటిది ఒకటి ఉంటేనే తెలియబడుతున్నాయి. జ్ఞానమే ప్రమాణం. భూమి దగ్గర నుండి, దేహము దగ్గర నుండి ఆకాశం వరకు ఇవన్నీ తెలియబడుతున్నవి. మనోభావాలు తెలియబడుతున్నవి, ఆలోచనలు తెలియబడుతున్నాయి, ఉచ్ఛ్వాస నిశ్వాసలు తెలియబడుతున్నవి. ఇవన్నీ కూడా జ్ఞానం అనే ప్రమాణం ఒకటి ఉంటేనే తెలియబడుతున్నది. ఆ జ్ఞానము నేనేననేటువంటి అనుభవము బహుజన్మల సుకృతం వల్ల ప్రాప్తిస్తుంది. దీన్ని ఆత్మవిచారణ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అట్టి ఆత్మవిచారణ చేయలేని సామర్థ్యం లేనటువంటి వారికి ఈ యోగము సహాయపడుతుంది. మంత్రయోగము, లయయోగము, హఠయోగము, రాజయోగము, ఈ యోగాలన్నీ కూడా సోపాన క్రమములు. ఆత్మతత్వాన్ని తెలుసుకునేటందుకు మనస్సు ప్రతిబంధకం కదా. ఈ మనస్సును నియంత్రించడమే యోగ ప్రక్రియల యొక్క పరమార్థం. అది ధ్యానము ద్వారా కానీ, యోగము ద్వారా కానీ, ప్రాణాయామము ద్వారా కానీ మనోవృత్తులను అణిసివేసి ఆ మనోవృత్తులకు కూడా సాక్షిగా ఉన్న తన స్వరూపాన్ని సమాధి యోగము ద్వారా తెలుసుకోవడం అనేది ఒక ప్రక్రియ. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం అనేటువంటి ఈ మనోవృత్తులు అన్నీ ఉన్నప్పటికీ కూడా వాటికి సాక్షిగా వీక్షించి ఆ సాక్షి స్వరూపము తానేనని గుర్తించడము మరో ప్రక్రియ. ఇదే సాక్షాత్తు సాధన. ఈ సాక్షాత్తు సాధనలకే శ్రవణము, మననము, నిధి, ధ్యాసనము. అందుకనే భగవద్గీతలో కూడా ధ్యాన యోగం అని చెప్పలేదు. 6వ అధ్యాయములో శ్రీకృష్ణ పరమాత్మ ఆత్మ సంయమన యోగము. కఠోపనిషత్తులో యమధర్మరాజు నచికేతునికి బోధించింది కూడా ఈ నిధిధ్యాసనయే, ధ్యానయోగం కాదు. ఇక్కడ ధ్యానయోగము అంటే పతంజలి మహర్షి చెప్పిన ధ్యానం, హఠయోగంలో చెప్పిన ధ్యానం, ఆ ధ్యానం కాదు. ఇక్కడ గీతాచార్యుడు బోధించింది నిధిధ్యాసన. సూక్ష్మంగా తన స్వరూపాన్ని గుర్తించడము, ఆ స్వరూపములో మిగిలిపోవడం. దీనికే జ్ఞాననిష్ట, స్వరూపానుసంధానము అని చెప్పడం జరిగింది. నిధిధ్యాసన అనేది కఠోపనిషత్తులో చెప్పింది కూడా అదే. 6వ అధ్యాయంలో ఆత్మ సంయమన యోగం మనం గుర్తు చేసుకోవాల్సింది. ఇక్కడ ధ్యాన యోగం కాదు. కాబట్టి ఇవన్నీ కూడా అంచెలంచెలుగా తెలుసుకొని ఆత్మస్వరూపాన్ని మనము ఆ నిర్వికల్ప సమాధిలో జీవ బ్రహ్మైక్య స్థితియే యోగ సమాధికి పరాకాష్ట. ఇక క్రియాయోగంలో కూడా అదే. ఆ సుషుమ్నాలో ప్రాణశక్తిని పైకి తీసుకెళ్ళి మనసును ఏకాగ్రతపరచి సూక్ష్మంగా ఆ బుద్ధిలో ప్రకాశించే చైతన్యాన్ని గుర్తు చేసుకోవడం. కాబట్టి ధ్యానం చేసేటువంటి వారికి ఈ యోగం అనేటువంటిది ఎంతో ఉపయోగపడుతుంది. మనసు నియంత్రింపబడుతుంది. మనసు, బుద్ధి, చిత్తము నియంత్రింపబడినప్పుడు గాలి లేని చోట దీపం వలె నిశ్చలముగా ప్రకాశించేటువంటి స్థితి సాధకును కబ్బుతుంది. అప్పుడు ఆ శుద్ధమైన మనసుతో తాను బ్రహ్మానుభవాన్ని పొందగలడు అని చెప్పి మనకు తెలిసినటువంటి మహనీయులు మనకు ప్రబోధ చేస్తున్నారు. ప్రియాత్మ బంధువులారా, ప్రాణాయామము ద్వారా కానీ, యోగా అభ్యాసము ద్వారా కానీ ఈ మనసును అదుపు చేసుకొని ఆ సమాధిలో ఆత్మస్వరూపాన్ని పొందాలనేటువంటి అభిప్రాయము చాలామంది యోగులకు ఉన్నది. ఆ యోగము చేసేదానికి ఏ చైతన్యము ఆధారమై ఉన్నదో, ధ్యానము చేసేదానికి ఏ శక్తి ఆధారమై ఉన్నదో అట్టి ప్రజ్ఞాస్వరూపాన్ని గుర్తించలేకపోతున్నాం మనం. నేను ధ్యానం చేయాలన్నా, యోగం చేయాలన్నా, జపం చేయాలన్నా నాలో ఏదో దివ్యమైనటువంటి ఒక శక్తి ఉండాలి. ఆ శక్తి ఏమిటి అని గుర్తించేటువంటి వాళ్ళే సూక్ష్మ జ్ఞానులు. ఆత్మతత్వం అనేటువంటిది ఏదో సాధన చేసి పొందబడేటువంటి స్థితి కాదది. అది సిద్ధ వస్తువే కానీ సాధ్య వస్తువు కాదు అని సాధక దశలో, ఆరంభ దశలో ఇది తెలియదు మనకు. ఏదో సాధన చేసి పొందాలనేటువంటి ఆలోచన 99 మందికి ఉంటుంది. ఒకానొకరికి మాత్రమే
అన్నిటినీ తెలుసుకుంటున్నటువంటి సాక్షి స్వరూపమే కదా నేనని చెప్పి జన్మాంతర సంస్కారముల వలన ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటారు కొందరు. ఒకటేమో ఎక్స్ప్రెస్సు, మరొకటేమో ఆర్డినరీ. ఈ సమాధి ద్వారా, యోగము ద్వారా పొందబడే ముక్తి ఏమిటి అంటే అది క్రమముక్తి. ఆత్మానాత్మ విచారణ చేసుకొని పొందబడే ముక్తి ఏమిటి అంటే ఆత్మను పొందబడేది కానీ పొందేది కానీ కాదు, ఆత్మస్వరూపమై ముక్తి నా స్వరూపమై ఉన్నదని గుర్తించడమే సద్యోముక్తి, జీవన్ముక్తి. ఆత్మ ఎక్కడో పొందబడేది కాదు. యోగి ఆత్మను తనకన్నా అన్యముగా భావించును, జ్ఞాని ఆత్మ తన స్వరూపమేనని గుర్తించును. ఇంతే తేడా. అందుకనే ధ్యానయోగి కూడా ఆత్మను పరోక్షంగానే చూస్తాడు. ఆత్మ ఎక్కడో ఉన్నది, ఈ జీవాత్మను పరమాత్మలో కలపాలి అని చెప్పి ధ్యానం చేస్తాడు. అయితే జ్ఞాని ఆత్మయు పరమాత్మయు రెండూ ఒకటేనని గుర్తిస్తాడు. ఒకటేమో సద్యోముక్తి, జీవన్ముక్తి, మరొకటేమో క్రమముక్తి. ఉత్తరాయణ పుణ్యకాలంలో శుక్లపక్షములో బ్రహ్మరంధ్రం గుండా, అదే దశమద్వారం గుండా ప్రాణాన్ని వదిలేసి సత్యలోకానికి చేరుకొని ఆ బ్రహ్మదేవుని 1000 మహాయుగాలు గడిచిన తర్వాత ఆ బ్రహ్మదేవునితో సహా పరమపదాన్ని పొందుతారు. ఉత్తరాయణ పుణ్యకాలమున శరీరాన్ని వదిలిన యోగి పునర్జన్మ ఉండదు అని చెప్పి మనకు క్రమముక్తినే ప్రబోధిస్తున్నవి. నేత్రముల ద్వారా వెళితే జీవుడు సూర్యచంద్రాదుల లోకాన్ని పొందుతాడు. చెవుల ద్వారా వెళితే జీవుడు గంధర్వ లోకాన్ని పొందుతాడు. నాసికరంధ్రముల ద్వారా వెళితే జీవుడు గంధాసక్తులు గల జీవులుగా జన్మిస్తారు. నోటి ద్వారా జీవుడు వెళ్ళినట్టయితే అన్నాసక్తులు గల జీవులుగా జన్మిస్తారు. అలాగే నాభిద్వారం గుండా వెళితే, బొడ్డు ద్వారం గుండా వెళితే ప్రేత జన్మ కలుగుతుంది. అలాగే మలద్వారం గుండా వెళ్ళినట్టయితే నరకంలోకి వెళ్ళిపోతాడు. అలాగే వాయువు ద్వారా వెళ్ళినట్టయితే కపోతాది జన్మలు వస్తాయి అంటాడు. అత్యంత నీచమైనవి బొడ్డుకు కింద భాగం నుండేటువంటి లోకాలు, అత్యంత ప్రశంసనీయమైనటువంటివి బొడ్డుకు పైనుండేటువంటివి, నాభికి పై నుండేటువంటి ఊర్ధ్వలోకాలు, అధోలోకాలు. నాభికి కింద భాగంలో ఉండేది అధోలోకం, నాభికి పై భాగంలో ఉండే లోకాలన్నీ ఊర్ధ్వలోకాలు. బ్రహ్మరంధ్రమే ప్రశంసనీయమైనది, దశమద్వారం. జీవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు అక్కడ నుండే ప్రవేశించాడు, అందుకని అది బ్రహ్మరంధ్రము, అది దశమద్వారము అని చెప్తున్నారు. పుణ్యము చేసినటువంటి పుణ్యాత్ములకు, యోగాభ్యాసం చేసేటువంటి యోగ పురుషులకు, సత్కర్మలు ఆచరించేటువంటి ఉపాసకులకు వీళ్ళు తన ప్రమేయం లేకుండానే మరణ సమయంలో జీవుడు ఏ ద్వారం గుండా వెళ్ళాలో అనేటువంటిది ఈశ్వర నియతి. ప్రాణవాయువు ఉదాన వాయువుతో కలిసి బ్రహ్మరంధ్రం గుండా వెళ్ళిపోతాడు జీవుడు. జీవుడికి 2 గుర్తుంటాయంటాడు, ఏ ద్వారం గుండా వెళ్ళాలి, ఏ జన్మకు వెళ్ళాలి అనేటువంటి వాసనా జ్ఞానం ఉంటుంది అంటున్నాడు మహనీయులు. కాబట్టి నేత్రాల ద్వారం గుండా వెళితే సూర్యచంద్రాదుల లోకానికి వెళతారు. నాభి ద్వారం గుండా వెళితే జీవుడు ప్రేత జన్మ వస్తుంది అంటున్నాడు. మలద్వారం గుండా వెళితే అదే నరకంలో పడిపోతారని శాస్త్రం చెప్తూ ఉన్నది మనకు. కాబట్టి మరణించేటప్పుడు మనము ఏ ప్రయత్నము చేయలేము. మనము చేసుకున్న పుణ్య కర్మను అనుసరించి, బుద్ధి కర్మానుసారిణి, ఎవరెవరు ఏ ఏ కర్మలు చేశారో ఆ కర్మలకు తగ్గట్టు ఫలితాన్ని మనము పొందుతామని చెప్పి శాస్త్రమే ప్రమాణమై ప్రసిద్ధమై ఉన్నది. కాబట్టి దశమద్వారం గుండా వెళ్ళాలి అంటే అది ఉపాసన చేసేటువంటి పుణ్యాత్ములకు, ధ్యానం చేసేటువంటి యోగులకు, పవిత్రమైనటువంటి ఈశ్వరారాధన చేసేటువంటి వారికి ఇది ప్రాప్తిస్తుంది. ఆ అవసాన దశలో మన ప్రమేయం లేకుండానే ఈ ఉత్తనేటువంటి ఉదానవాయువు, ఉత్తంటే పైకి ఉదానవాయువుతో ప్రాణవాయువు కలిసి మరి ఏ ద్వారం గుండా వెళ్ళాలో అనేది నిర్ణయింపబడుతుంది. పాపపుణ్యముల యొక్క, జీవుడు చేసుకున్న పాపపుణ్యముల యొక్క కర్మానుసారమే ఆయా లోక ప్రాప్తి సంభవిస్తున్నది. కానీ బ్రహ్మరంధ్రం గుండా వెళ్ళేటువంటి పుణ్యాత్ములకు బ్రహ్మలోకము వెళ్ళి ఆ బ్రహ్మదేవునితో సహా పరమపదాన్ని చేరతారు అని చెప్పి, క్రమముక్తిని పొందుతారని చెప్పి శాస్త్రం చెప్పుతున్నది మనకు. కాబట్టి ఈ క్రియాయోగం చేసి క్రియాయోగములో సిద్ధి పొందినటువంటి వారికి కూడా ఈ ప్రాణవాయువు బ్రహ్మరంధ్రం గుండానే వెళుతుంది. రోజు యోగం చేయడం వల్ల ఆ సుషుమ్నాలో ప్రాణశక్తి దారి చేసుకుంటుంది. సుషుమ్నాలో రోజు ఇంత చేసుకొని ఆ బ్రహ్మకపాలం గుండా ప్రాణశక్తి వెళ్ళిపోతుంది. అదే కడపటి జన్మ అని చెప్పి మనకు
శృతులు స్మృతులు కూడా చెప్తున్నవి. కాబట్టి ఇక సద్యోముక్తి, జీవన్ముక్తి. సద్యోముక్తి అనగా ఇక్కడే ఇప్పుడే సద్గురువు ద్వారా చతుర్విధ మహావాక్యములు తెలుసుకొని ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ అనేటువంటి చతుర్విధ మహావాక్యాలు తెలుసుకొని లక్ష్యార్థములో జీవ చైతన్యము ఈశ్వర చైతన్యం ఒకటేనని చెప్పి లక్ష్యార్థములో ఆ నిధిధ్యాసనలో సంపూర్ణముగా ఇక్కడే బ్రహ్మానుభవాన్ని పొందినటువంటి వారికి ఏ లోకమునకు వెళ్ళరు. గమనాంతరములు లేవు. జ్ఞానికి, యోగికి గమనాగమనములు ఉన్నవి. అలాగే ఈ సుషుమ్నాలో ప్రాణశక్తిని నడిపించేటువంటి ప్రక్రియ క్రియాయోగములో అంతర్భూతమై ఉన్నది. ఒక మౌలికమైన సూత్రమై ఉన్నది. ఈ క్రియాయోగము సకల వృత్తులను అణచి ఆత్మస్వరూపాన్ని తెలుసుకునేటందుకు సాధనమై ఉన్నది. దీనికి ఫలితము క్రమముక్తి, ఆత్మ విచారణకు ఫలితము సద్యోముక్తి, జీవన్ముక్తి, జీవించి ఉండగానే ముక్తి. కాబట్టి ధ్యానము, యోగము, జపము, పూజలు, వ్రతాలు ఇవన్నీ కూడా బహిరంగ సాధనలే. క్రియాయోగం కూడా ఉపాసనయే. అయినా పర్వాలేదు, పరమాత్మ తత్వాన్ని చేరుకునేటందుకు చక్కటి సోపానం. ఉచ్ఛ్వాస నిశ్వాసలతో అంతర్ముఖంగా చేయబడేటువంటి క్రియకే క్రియాయోగమని, అంతర్ముఖ ప్రాణాయామమని, సుషుమ్నా క్రియ అని ఇన్ని పేర్లు. కాబట్టి ఈ క్రియాయోగము అనేటువంటిది మౌలిక సూత్రము తెలిసిన సిద్ధహస్తులైనటువంటి క్రియాయోగుల ద్వారా మీరు తెలుసుకొని ప్రతిరోజు కూడా ఒక 40 నిమిషాలు మీరు సాధన చేసినట్లయితే సాధన చేసే మొదటి రోజు నుండే మీకు మనస్సు ప్రశాంతతను పొందుతుంది. మనసుకు శ్వాసకు సంబంధం ఉన్నది. మనసు కట్టుబడినేని శ్వాస కట్టుబడును, శ్వాస కట్టుబడునేని మనసు కట్టుబడును. ఈ మనసుకు శ్వాసకు అవినావభావ సంబంధం ఉన్నది. కాబట్టి మనము మనసును వశం చేసుకొని నిర్వికల్ప సమాధిలో ఆత్మయు పరమాత్మయు రెండూ ఒకటేనని చెప్పి జీవ బ్రహ్మైక్య స్థితిని పొందడమే యోగముల యొక్క పరాకాష్ట. పరమార్థం కూడా ఇదే. ఇప్పుడు జ్ఞానము యొక్క పరాకాష్ట స్వస్వరూపానుసంధానం, సర్వాత్మభావం, ఏకాత్మభావం. హరి ఓం.